సివిల్స్ పాస్ అయి ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాల్సిన వాడు కత్తిపట్టి స్నేహితుడిని చంపి కిల్లర్ గా మారాడు. డబ్బుల విషయంలో జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారితీసింది. ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకు స్నేహితుడని కూడా చూడకుండా కత్తితో పొడిచి చంపేశాడు ఆ కిరాతకుడు. అతడిని అరెస్ట్ చేసి విచారించడంతో మర్డర్ మిస్టరీ బయటపడింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు. డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవే ఈ హత్యకు కారణమని తేలింది. వరంగల్కు చెందిన మిత్ర తన అక్క కూతుళ్లకు ఏఎస్ అకాడమీలో ట్రాన్స్కో జెన్కో పోస్టుల పరీక్షకు కోచింగ్ ఇప్పించాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడైన పవన్ కు చెప్పాడు. 21st సెంచరీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న సందీప్ రెడ్డిని పవన్ పరిచయం చేశాడు. కోచింగ్ కోసం మిత్ర సందీప్ రెడ్డికి 50,000 ఇచ్చాడు. మరో స్నేహితుడు రాకేష్ కూడా సందీప్ రెడ్డికి 40,000 ఇచ్చాడు. ఎన్ని రోజులైనా సీట్లు ఇప్పించకపోవడంతో మిత్ర రాకేష్లు నిలదీశారు. దీంతో సందీప్ నకిలీ ఐడి కార్డులు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. తమకు ఇచ్చినవి నకిలీ కార్డులని తెలియడంతో మిత్ర డబ్బుల కోసం సందీప్ పై ఒత్తిడి తెచ్చాడు. ఇదే విషయమై ఈ నెల 9న మరోసారి గొడవ జరిగింది. 20,000 ఇస్తానని సందీప్ రెడ్డి చెప్పాడు. 50,000 ఇవ్వాలని మిత్ర పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన సందీప్ రెడ్డి తన దగ్గరున్న కత్తితో మిత్ర మెడపై పొడిచాడు. మిత్రకు తీవ్ర గాయం కావడంతో 4-5 ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చివరకు నిమ్స్ కు తరలిస్తుండగా మిత్ర చనిపోయాడు. మిత్ర మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 రోజుల్లో మిస్టరీని ఛేదించారు. మిత్రను హత్య చేసిన సందీప్ రెడ్డిని నల్గొండ బస్టాండ్ లో అరెస్ట్ చేశారు. చేతనపురి పోలీసులు ప్రాంప్ట్గా ఇమ్మీడియట్గా అతన్ని ఫాలో చేయడం జరిగింది. అతన్ని గ్రామానికి వెళ్ళి గ్రామంలో కూడా ప్రూఫ్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నల్గొండలో ఉంటే అదే టీం నల్గొండలోకి వెళ్ళి 24 గంటల లోపలనే ఇతన్ని అరెస్ట్ చేయడం, అతి తక్కువ సమయం లోపలనే కేసును ఛేదించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. కోచింగ్ సెంటర్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్న సందీప్ రెడ్డి నకిలీ ఐడి కార్డులు ఇచ్చి మోసం చేయడమే కాకుండా డబ్బులు అడిగినందుకు ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. 50,000 కోసం స్నేహితుడినే చంపేశాడు. ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్న కలలతో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న సందీప్ రెడ్డి కత్తిపట్టి కిల్లర్ గా మారాడు. క్షణికావేశాన్ని జయించలేక స్నేహితుడి ప్రాణం తీశాడు. ఇలాంటి వాళ్ళు సివిల్స్ పాస్ అయి ఉద్యోగాలు చేస్తే సమాజం ఏం కావాలి?